సుమస్వరాలను సుమధురంగా పలికించే సంగీత సాధనాల్లో బొబ్బిలి వీణలది ప్రత్యేక స్థానం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తయారయ్యే ఈ వీణలకు శృతి తప్పకుండా పలికిస్తాయనే గుర్తింపు ఉంది. 3 శతాబ్దాల క్రితమే మొదలైన వీణల కుటీర పరిశ్రమగా ఇప్పటికీ కొనసాగుతోంది. నాడు బొబ్బిలి సంస్థానాధీశులు ప్రోత్సాహంతోనే హస్తకళలకు బీజం పడిందని చెప్తూ ఉంటారు. ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీణల తయారీ సమస్యను పరిష్కరించే దిశగా ఆదేశాలిచ్చారు. సుమారు 300 సంవత్సరాల క్రితం వీణల తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేకతను చూపించేవారు. అది గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలోని 2 వడ్రంగులను మైసూరు పంపించి వీణల తయారీలో మెలకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి రాణించటానికి అంకురార్పణ అయింది. మైసూరు, తంజావూరు వీణలను 3 కొయ్య ముక్కలను కలిపి తయారు చేసేవారు. అలా బొబ్బిలికి వీణలకు ప్రసిద్ధి చెందింది. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ అంటే తెలియని వారుండరు. హస్తకళల ద్వారా తయారు చేసిన వీణలు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. ఏ దేశాధ్యక్షుడైనా భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున బొబ్బిలి వీణను బహుమతిగా ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. గడిచిన 280 సంవత్సరాలుగా సుమారు కొన్ని కుటుంబాలు వీణల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇటీవల లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ ద్వారా వీణల తయారీకి మరింత చేయూతనిస్తున్నారు. ఇక్కడ పనిచేసే 40 కుటుంబాలకు ఏడాది పొడవునా చేతి నిండా పని దొరుకుతుందని కార్మికులు చెబుతున్నారు. వీణల తయారీకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు హస్తకళలను వారసత్వంగా ఇచ్చినట్లు అవుతుందని, వీణల తయారీని హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ కళ అంతరించకుండా ఉంటుందని ఆ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. ఈ వీణ పుట్టి 250 ఏళ్ళు అయింది. బొబ్బిలి సంస్థానాధీశులైన బొబ్బిలి రాజా సాహెబ్ గారు ఈ వీణని కళని సంస్థానాధీశులు ఊరులను తీసుకొచ్చి ఈ కళని ఈ రోజుకి మేము చేస్తున్నాం. సరస్వతి కుటుంబీకులను చేస్తున్నాం. సో ఈ సరస్వతి కుటుంబీకులు కాక కూడా గోల్పల్లి వారు, మెదపాటి వారు, ఇక్కడ గొల్లపల్లి, వాడాడ ఈ గ్రామాల్లో కలుపుకొని ఈ సంస్థ మీద, ఈ హస్తకళాభివృద్ధి వీణలు తయారయ్యే సంస్థ మీద 40 కుటుంబాలు బతుకుతాం. అయితే ఈ 40 కుటుంబాలు కూడా ప్రస్తుతం లేపాక్షి పూర్తిగా లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ సంస్థ దీని మీద బ్రతుకుతాం. బొబ్బిలి వీణకు చాలా ప్రత్యేకత ఉంది. మైసూరు, తంజావూరు వీణలు 3 చెక్కలతో తయారవుతాయి. కానీ బొబ్బిలి కళాకారులు మాత్రం ఒకే చెక్కతో వీణను తయారు చేస్తారు. ఇందుకోసం కేవలం పనస కలప వాడతారు. దీనివల్ల రాగం మృదువుగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పనస కలపకు కొరత ఏర్పడింది. ఫలితంగా ఆర్డర్లు సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. స్థానికంగా అందుబాటులో లేక ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటుంటే తయారీ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వీణల విక్రయాలపై పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా పనస చెట్లు పెంచాలని ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలివ్వటంతో వీణ తయారీదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పనస చెట్లు కోతకు వచ్చేందుకు కనీసం 30 ఏళ్ల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.